హరి కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత రాజవిద్య రాజగృహ్య యోగము మనము ఉదయం పూట ఉపసంహారం చేసుకొని ఇప్పుడు 10వ అధ్యాయం విభూతి యోగాన్ని శుభారంభం చేసుకుంటూ ఉన్నాము. విభూతి యోగము. యోగము అంటే మనం ప్రతి అధ్యాయంలో తెలుసుకుంటూనే వస్తున్నాం. యోగం అంటే సాధనం, అంటే పరమాత్మను చేరుకోవడానికి సాధనం. విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం. లేదా భూ అనేటువంటి ధాతు చేత భూతి అంటే సత్తను తెలుపుతుంది. భూసత్తాయ. సత్తా అంటే అస్తిత్వం. అన్ని కాలాల్లో అంతటా సర్వత్రా ఉనికి దేనికైతే కలదో అది విభూతి. ఎవరు అంటే పరమాత్మ. సత్తు చిత్తు ఆనంద రూపం చేత ఎల్లప్పుడూ ఉండున్నది ఏది అంటే పరమాత్మ. ఆ పరమాత్మను చేరుకోవడానికి ఈ విభూతి యోగము సాధనమైంది. లేదా ఉపాసకులకు పరమాత్మని యొక్క ప్రతీకములు దివ్యమైనటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పినటువంటి అధ్యాయము విభూతి యోగం. పరమాత్మ సర్వసాధారణంగా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎందుకంటే సంపూర్ణ జగత్తుకే అధిష్టానం కాబట్టి అధిష్టానం అధ్యస్థం నందు సంపూర్ణంగా వ్యాపించి ఉంటుంది. అణువులో కూడా పరమాత్మ ఉన్నాడు. కానీ ఉపాసకుడైనటువంటి వాడు భగవంతుని ఉపాసించాలి అనంటే ఏ ఏ రూపాలతో ఏ ఏ దివ్యమైనటువంటి విభూతులతో ఉపాసించాలి అని మనకు జిజ్ఞాస కలిగినప్పుడు ముఖ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి విభూతులు కొన్ని మనకు ఈ అధ్యాయంలో సూచించనున్నాడు. ఎందుకు అనంటే ఆ ప్రతీకములను ఆ విభూతులను మనము ఒక గుర్తుగా పెట్టుకొని దాన్ని మనము హృదయంలో ధరించి తదేక నిష్ఠులమయ్యి తదాకార వృత్తిని
పొంది నిరంతరము అదే విభూతిని, అదే ప్రతీకాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే మన చిత్తము ఏకాగ్రతను చెంది ఆ భగవంతుని తత్వాన్ని యథాతథంగా తెలుసుకోవడానికి యోగ్యత ఏర్పడుతుంది. సగుణ ఉపాసన ద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సగుణ ఉపాసన నిర్గుణ ఉపాసనకు సాధనం ఉన్నది. అందువల్ల మరి ఏ ఏ విభూతులను మనం భగవంతుని తెలుసుకొని ఎట్లా ఉపాసన చేయాలి? అనేక విభూతులు ఉన్నాయి. ఏ ఒక్క విభూతిని మనం ఆలంబనముగా పెట్టుకొని ప్రతీకంగా పెట్టుకొని ఉపాసించినా కానీ ఆ భగవంతుని యొక్క ఉపాసన అవుతుంది, ఆ భగవంతున్నే చేరడానికి సాధనం అవుతుంది. అందుకోసమయ్యి ఇక్కడ ఉపాసన ప్రధానంగా, ఎందుకంటే ఈ 2వ షట్కమే ఉపాసన ప్రధానం, భక్తి షట్కం. ఇంతకుముందుకే చెప్పాడు 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో భగవంతుని విభూతులు కొన్ని చెప్పాడు. కానీ ఇప్పుడు విస్తారంగా చెప్తాడు. మొట్టమొదటి శ్లోకం చదవండి. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యతేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవాను వాచ. మనము భగవంతుడు అంటే ఎవరికనాలే పూర్వం మొదట్లోనే చెప్పుకుంటూ వచ్చాం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ అని విష్ణు పురాణం చెప్తుంది. సమగ్ర ఐశ్వర్యములు అంటే అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వ అనేటువంటి అష్టసిద్ధులకే ఐశ్వర్యములు అన్నారు. ఇవి ఎవరి వందు ఉన్నాయో అతడు. మరియు వీర్యము, శక్తి, సామర్థ్యము, యశస్సు అంటే కీర్తి, శ్రియ అంటే సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఇవన్నీ కూడా భగము అంటారు. భగం అంటే ఈ సమగ్ర ఐశ్వర్యము, యశస్సు, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము సంపూర్ణంగా ఏవైతే ఉన్నాయో ఈ 6 వీటికి భగము అంటారు. ఆ భగము కలవాడు భగవాన్. ఇవన్నీ ఆ భగవంతుని యందు ఉంటాయి. ఇంకా ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగత్యం గత్యం వేతి విద్యాం అవిద్యాంచ సవాచో భగవాన్ ఇది అనంటూ అక్కడే విష్ణు పురాణంలోనే చెప్పబడింది. సకల భూతాల యొక్క ఉత్పత్తి, స్థితి, ప్రళయము, వారి యొక్క కర్మ గతి మరియు విద్య అంటే అవిద్య అంటే సమగ్రమును తెలిసినటువంటి వాడు భగవంతుడు అన్నాము. అటువంటి లక్షణాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యందు ఉన్నాయి కాబట్టి అతనికి భగవాన్ అని చెప్పబడింది. కాబట్టి సమగ్ర ఐశ్వర్యాలతో కూడుకున్నటువంటి భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ వాచ. వాచ అనేది భూతకాలిక వాచము, చెప్పాను అని అర్థం. ఎందుకంటే ఇప్పుడు వర్తమానంలో జరుగుతలేదు కదా భగవద్గీత. మనకు ఎప్పుడు జరిగింది? ద్వాపర యుగంలో. మరి అప్పుడు కూడా మహాభారత యుద్ధం అయిన తర్వాత చాలా కాలమునకు మహాభారతం రాసినాడు వ్యాస భగవానుడు. ఆ మహాభారతంలో ఒక ఘట్టం భగవద్గీత. కాబట్టి ఇది భూతకాలాన్ని చెప్తుంది. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ఉద్దేశించి చెప్తున్నాడు. ఏ మహాబాహో అంటే గొప్ప బాహువులు, గొప్ప భుజములు కలిగినటువంటి వాడా, ఓ అర్జున, ప్రీయమాణాయ తే భూయః ఏవ అహం యత్ వక్ష్యామి. ప్రియమాణాయ అంటే నీవు 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి ఇంతవరి దగ్గర చాలా చక్కగా శ్రద్ధతో, ఏకాగ్రతతో, ప్రీతితో నేను చెప్పినటువంటి బోధను నువ్వు వింటున్నావు. కాబట్టి అటువంటి నీకు భూయః అంటే మళ్ళీ, హితకామ్యయ అంటే నీ యొక్క మేలును కోరి, అహం నేను, యత్ వక్ష్యామి దేన్ని చెప్పబోచున్నానో అట్టి, మే పరమం వచః నా యొక్క ఉత్కృష్టమైనటువంటి వాక్యాలను నువ్వు శృణు అంటే విను అని అర్థం. అమృతపానం వలన సంతసించు వాని వలె
నా వాక్యామృతం వలన ప్రీతి చెందడి నీకు హితము కలుగజేయవలన తలంపుతో మరల నీకు చెప్పదలుచుకుంటున్నాను. సర్వోత్కృష్టమైనటువంటి నా వాక్యాలను ఏకాగ్రతతో, శ్రద్ధతో, భక్తితో, ప్రీతితో శ్రవణం చెయ్యి అని శ్లోకార్థం. ఇక్కడ భగవంతుడు ఒక సందేశాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ఏమిటి అంటే, ధర్మబోధమునర్చు వారు చెప్పేడు వాక్యములలో ప్రీతి కనబరిచిన మాత్రమే వారు ధర్మ రహస్యములను బోధించగలరని ఈ శ్లోకంచే వ్యక్తమగుతున్నది. ధర్మబోధ లేదా ఆత్మబోధ చెప్పేటువంటి ఏ వక్తలు ఉంటారో, గురువులు ఉంటారో, మహాత్ములు ఉంటారో, వారు చెప్పేటువంటి వాక్యాల్లో మనం ప్రీతిని, ఆసక్తిని కనుక చూపినట్లయితే వారు ఇంకా వారిలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ, ధర్మ సూక్ష్మాలన్నింటినీ కూడా వాళ్ళు ఇంకా వెలికి తీసి మనకు అందజేస్తారు. అంటే వారు చెప్పే వాక్యాల యందు మనం ప్రీతిని చూపెట్టాలి, శ్రద్ధను చూపెట్టాలి, ఆసక్తిని చూపెట్టాలి. అప్పుడు వాళ్ళకి ఇంకా ఉత్సాహం కలిగి మరీ కొన్ని రహస్యాలు మనకు చెప్పగలుగుతారు. ఒకవేళ వక్త చెప్తూ ఉన్నప్పుడు నిద్రపోతున్నాం అనుకో, ఇంకేం చెప్పాలని కదా, అంతే కదా. వక్త చెప్తున్నప్పుడు శ్రోత నిద్రపోయాడు అనుకో, చెప్పేవానికి ఉత్సాహం ఉండదు. తను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు కూడా చెప్పడిగా తినాలి. ఇదన్నమాట. ఈ రహస్యాన్ని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు మంచిగా, చక్కగా. ఆ మలయాళ స్వామి ఆ వాక్యాన్ని తీసి మంచిగా రాశాడు ఇక్కడ. శ్రద్ధ, శ్రోతలో శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి, ప్రీతిపూర్వకంగా వినాలి. ఏదో పీడాకరంగా ఏదో ఇక స్వామి కూర్చోమనడని కూకుంటే ఎక్కువలో పడతాయి ఇక ఏమైనా చెప్పని ఇక అని కష్టంతో కూర్చోవద్దు. ఉత్సాహంతో, శ్రద్ధతో ఇంకేం చెప్తాడు వినాలి, ఇంకేం చెప్తాడు వినాలి, తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసను చూపెట్టాలి మనం. అప్పుడు ఆయన ఇంకా మంచి చక్కటి విషయాలు, రహస్యాలన్నీ కూడా చెప్పగలుగుతాడు. ఇక శ్రోతనే నిద్రపోయండి అనుకో, ఏం చెప్పమన్నావు కదా. అయినా కానీ మాకు చెప్పే అలవాటు ఉన్నది, మేము చెప్తూనే ఉంటాం. ఏంది మాకు చెప్పే అలవాటు ఉన్నది కాబట్టి చెప్తూనే ఉంటాం. ఇక ఎవరన్నా నిద్రపోని ఎవరన్నా కానీ. కైలాసాశ్రమం పీఠాధిపతి ఇంతకు పూర్వం ఉన్నాయనే విద్యానంద స్వామి అని ఉండే. ఇప్పుడు ఉన్నాయనే కాదు, ఇప్పుడు ఉన్నాయనే దివ్యానంద స్వామి. పూర్వం విద్యానంద స్వామి ఉండే. అయితే పొద్దున్నే 6:30కే సత్సంగం ప్రారంభం. 6:30 నుంచి 8:30 దగ్గర 2 గంటలు సత్సంగం ఉంటుంది. 1 గంట ఒక విషయము, మరొక గంట మరొక విషయం, 2 విషయాలు ఉంటాయి. భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఇంకా సంక్షేప శారీరకము మొదలైనటువంటి ఉచ్చకోటి గ్రంథాలు చింతన చేస్తూ ఉంటారు నిరంతరం. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, తప్పనిసరిగా 4 గంటల సత్సంగము కావాల్సిందే. అంతే, ఏది ఏమైనా సరే. ఈ విధంగా సత్సంగం నడుస్తూ ఉంటుంది. ఆశ్రమాన్ని స్థాపించింది మొదలు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా తెంపు లేకుండా రోజు 4 గంటల సత్సంగం నడుస్తుంది ఇప్పటికి కూడా. ఇక మధ్యలో కొన్ని నిషిద్ధ దినాలు వస్తాయి. అంటే అమావాస్య ముందు రోజు చతుర్దశి, అమావాస్య తర్వాతి రోజు పాడ్యమి, 3 రోజులు సెలవు ఉంటుంది. మన మధ్యలో ఒకరోజు అష్టమి రోజు వచ్చినప్పుడు సెలవు ఉంటుంది. ఒక పక్షంలో 4 రోజులు సెలవు. మరి పౌర్ణమి శుక్లపక్షంలో అందులో కూడా 4 రోజులు, చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి, అష్టమి, నెలకు 8 రోజులు సెలవు ఉంటుంది. ఇక మిగతా రోజుల్లో నిరంతరంగా నడుస్తూనే ఉంటుందన్నమాట సత్సంగం. అయితే ఆ విద్యానంద స్వామి అనేవాడు, పొద్దున్నే 5:30కు ఆడ చంద్రశేఖర్ శివుడు విగ్రహం ఉంటుంది, అంటే శివలింగం ఉంటుంది ఆశ్రమంలో. ఆశ్రమానికి రుద్రి పారాయణము వగేరా అవన్నీ కూడా పొద్దున్నే 4:30కే లేచి అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక 5:30కు ఆ పూజ సమాప్తం చేసిన తర్వాత ఇక సన్యాసులందరూ, సాధకులందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు పోతారు. ఇక అప్పుడు టిఫిన్ ఉంటుంది, ఏదన్నా ఒకటి టిఫిన్ చేస్తారు పొద్దున్నే. మరి ఒక గ్లాసు, పెద్ద గ్లాసు, దాదాపు 1/2 లీటర్ ఉంటుంది ఒక గ్లాసు పాలు ఇస్తారు. శుద్ధమైనటువంటి ఆవు పాలు. అనేక ఆవులు ఉన్నాయి ఆశ్రమంలో. అయితే ఆ టిఫిన్ చేస్తారు కదా సన్యాసులు. ఎట్లా చేస్తారు అంటే భోజనం లాగానే చేస్తారు వాళ్ళు టిఫిన్ కదా. మస్తు టిఫిన్ అంటే ఏదో అల్పాహారం,
అది కూడా చేయకూడదు. పొద్దున టిఫిన్ చేయొద్దు, మధ్యాహ్నం భోజనమే చేయాలి డైరెక్ట్గా అంతే. ఈ నాస్టా అంటే నా ఇల్లు ముంచినవని అన్నదంట ఎవరో. అట్లయితే అది నాస్టా అని అన్ని షుగర్లు బీపీలు తెచ్చుకుంటారు, రోగాలు తెచ్చుకుంటారు. అయితే పొద్దున్నే మంచిగా ఫుల్గా తింటారు నాస్తానే, మరి లోటెడు పాలు తాగుతారు. తాగినాక ఎట్లుంటుంది పరిస్థితి? అంతే. ఇక ఆల్కహాల్ ఉంటుంది, ఆహారంలో ఆల్కహాల్ ఉంటుంది, వెంటనే మత్తు వచ్చేస్తుంది, నిద్ర వస్తుంది. ఇక అక్కడ టిఫిన్ కాగానే ఇక్కడ సత్సంగం ప్రారంభం 6:30కు వస్తారు. ఇక కూర్చుంటారు, నిద్రపోతారు. అప్పుడు ఆ విద్యానంద స్వామి అంటాడు, సోజాओ जितना सोना है सो जाओ, कई जन्मों से सोते ही आ रहा है ना, अभी सोते जाओ, इतने जन्म तक सोना है तो सो जाओ, हमारा क्या बिगाड़ेगा, हमारा क्या बिगड़ेगा। हाँ, हमारा श्रोता जो चंद्रशेखर है ना वो कभी सोता नहीं, इसलिए मैं उनके लिए मैं सत्संग बोल रहा हूँ, तुम्हारे लिए नहीं అని ఇట్లా అనేవాడు. తెలిసిందా? ఈమెకు హిందీ వచ్చేటట్టున్నది రాదా? అంటాడు, చూడు అనేక జన్మల నుంచి నిద్రపోకుంటూనే వచ్చిండ్రు, ఇప్పుడు కూడా నిద్రపోతున్నారు. ఇంకా ఎన్ని జన్మల దగ్గర నిద్రపోతారో పోండి, నిద్రపోండి, హాయిగా నిద్రపోండి. కానీ నేను మీకోసం చెప్పడం లేదు సత్సంగము. మా శ్రోత ఆడున్నాడు, ఎవరు చంద్రశేఖరుడు, ఎవరు శివుడు, శివలింగం ఉన్నది అక్కడ. మా శ్రోత ఎప్పుడు కూడా సోతా నహి అంటే ఆయన ఎప్పుడు నిద్రపోడిగా, ఎప్పుడూ నిద్రపోడు, ఎప్పుడు జాగ్రత్త ఉంటాడు 24 గంటలు. అందుకని ఆయనకు నేను చెప్తున్నా, మీకు కాదు చెప్పేది, పోండి నిద్రపోండి అని. వాళ్ళు నిద్రపోయినా కానీ ఎవరికి కూడా ఏమరా నిద్రపోతున్నావు అనేవాడు కాదు, చెప్పుకుంటూ పోయేవాడు అంతే. ఇక ఇన్నోడు తరిస్తాడు, ఈయనోడు మునుగుతాడు అంతే. ఇట్లా మరి ఏం చేయమన్నావు? ఇప్పటికి కూడా జాగృతి పొందకపోతే మరి ఇంక ఎప్పుడు మనం మేల్కొనేది? జన్మ నుంచి నిద్రపోకుండానే వచ్చినాం, మరి ఇప్పుడు కూడా నిద్రపోతే మరి మంచి అవకాశం దొరికింది సత్సంగం చేసి తరించడానికి. ఇటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తే ఇప్పుడు కూడా నిద్రపోతే ఇంక ఎన్నడూ మనం మేల్కొనేది? మళ్ళీ జన్మవాడి రూప సంసారంలోనే కొట్టుకుపోవాల్సిందే అంతే. అందువల్ల శ్రోత ఎప్పుడు కూడా సతర్క ఉండాలి, జాగరూకుడై ఉండాలి. ఎట్లా అంటే పిల్లి ఎలుకను పట్టడానికి ఎంత సతర్క ఉంటుంది, ఎంత జాగ్రత్త ఉంటుంది. ఎలుక ఆ బిలంలో నుంచి బయటకు వచ్చేదే తడు టక్కున అందుకుంటుంది, అంత చురుకుగా ఉంటుంది పిల్లి. అట్లా శ్రోత కూడా అట్లా ఉండాలి. అంటే భక్త యొక్క ముఖారవిందం నుండి ఎప్పుడు ఏ శబ్దము ఎటువంటి వాక్యం వెలువడుతుంది అది నేను అందుకోవాలి, గ్రహించాలి అని ఆ భక్త యొక్క నోటి నుంచి వెలువడేటువంటి వాక్యాలకు ఎదురు చూడాలి శ్రోత. ఇంకేం చెప్తాడు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి. ఇంకా ఈ రోజుల్లో నిద్రపోతాను, ఏం చేస్తాం కదా. ఇట్లా మా ఆశ్రమంలోనైతే నేను సహించాను, నిద్రపోయేవాడిని లేపి వెళ్ళకూడదు, నేను బయటికి వెళ్ళిపో అంటాను. నిద్రపోయంటే ఇంటికా నిద్రపో, ఇక్కడ నిద్రపోయేది లేదు, చల్లే నికల్ ఫోటో చల్ నికల్ చా ఇట్లా అంటా. నేను మా ఆశ్రమం లోపల నేను కూర్చొనియను, నిలబడేవాళ్ళను, నాకు నిద్రపోయేవాళ్ళను ఇట్లా అంతే కదా. మరి ఇప్పుడు సత్సంగం ఎందుకు చేస్తున్నావు? తెలుసుకోవడానికి చేస్తున్నావు. మరి తెలుసుకునేటువంటి ఇచ్చనే లేదు నీకు, నిద్రపోయడం ఎందుకు వచ్చావు ఇక్కడికి పో అని ఇట్లా వెళ్ళబడుతున్నాను ఇట్లా. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకు మంచి బోధ చేసినాడు భగవంతుడు. నువ్వు నాకు చాలా ప్రీతిపాత్రుడు కాబట్టి, నువ్వు శ్రద్ధతో వింటున్నావు కాబట్టి నాకు ఇంకా చెప్పాలని ఉంది నీకు, అందుకని నీ కళ్యాణాన్ని కోరి నేను ఇంకా చెప్తున్నాను, నువ్వు శ్రద్ధతో విను అంటున్నాడు. అర్జునుడు అడగక ముందుకే చెప్తున్నాడు భగవంతుడు కదా. శ్రోత పురుషుడు అడిగితే చెప్పాలి, కానీ అడగక ముందుకే చెప్తున్నాడు అనంటే అతడు ఎంత శ్రద్ధ కలిగిన వాడు, ఎటువంటి అధికారి, అతన్ని గుర్తించి ఆ అధికారాన్ని బట్టి ఇతడు భగవంతుడు మరీ చెప్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ శ్లోకంలో అధికారిని గురించి కూడా చెప్పినట్లయింది. హే మహాబాహో అంటూ అధికారిని చెప్పినట్లయింది. మహాబాహు అంటే శక్తి సంపన్నుడు అని అర్థం. ఎందుకంటే వేదాంత శాస్త్రం ఏదైతే ఉందో, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో అది బలహీనుని చేత ప్రాప్తమయ్యేది కాదు. నాయమాత్మ బలహీనేన లభ్య అని అంటూ ముండకోపనిషత్తు చెప్తుంది. ఈ ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో బలహీనుని చేత పొందబడేది కాదు. శక్తిశాలి ఉండాలి, అంటే అధికారి ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి. అటువంటి వానికి అధికారి పురుషునికి ఆత్మజ్ఞానం పట్టుబడుతుంది. పరమం వచః, ఇక్కడ
విషయ ప్రశస్తి అంటే నేను చెప్పబోయేటువంటి వచనాలు చాలా ప్రశస్యతరమైనటువంటి, చాలా శ్రేష్టమైనటువంటి అని విషయాన్ని కూడా చెప్పినాడు. మరి హితకామ్యయ అంటే నీ హితముని గురించి చెప్తున్నాను. హితం ఏది? సకల జీవులకు ఏది హితము, ఏది మేలు అంటే మోక్షమే. మోక్షం కంటే హితమైంది ఇంకొకటి లేదు. అందుకని ఇక్కడ మోక్షం కూడా చెప్పినట్లయింది. మరి ప్రియమానాయ అంటూ ఇక్కడ నువ్వు నాకు చాలా ప్రీతిపాత్రుడు అని అంటూ గురు శిష్య సంబంధాన్ని కూడా బోధించినట్లయింది. అంటే ఇక్కడ అధికారి అని నిరూపణ చేసి మరి విషయము, మరి ప్రయోజనము, సంబంధము అంటే అనుబంధ చతుష్టయం ఇక్కడ సూచించినట్లయింది. అధికారి, సంబంధము, విషయము, ప్రయోజనం ఈ 4 అనుబంధ చతుష్టయములు అనబడతాయి. ఇక్కడ అనుబంధ చతుష్టయాన్ని కూడా సూచించినట్లు అయ్యింది. అయితే ఒకవేళ అర్జునుడు అనవచ్చు, నేను వ్యాసుని ద్వారా, నారదాది మునుల ద్వారా నేను విన్నాను కదా, ఇంకేం చెప్తావు నాకు, ఇదివరకు కూడా చెప్తూ వచ్చునే ఉన్నావు, ఇంకేం చెప్తావు అని అడగక ముందుకే అంటున్నాడు. నీ యొక్క మేలును కోరి నేను ఉత్కృష్టమైనటువంటి వచనాలను, పరమం వచః అంటే నువ్వు ఎప్పుడు కూడా కని విని ఎరుగవు అటువంటి అద్భుతమైనటువంటి విషయాలు నేను చెప్తున్నాను, నువ్వు శ్రద్ధగా విను. నేను చెప్పబోయేటువంటి విషయాలు ఏ మునులకు, ఏ మహర్షులకు కూడా తెలియదు. అటువంటి విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే భగవంతుని యొక్క మహాత్మ్యము, భగవంతుని యొక్క గొప్పతనము భగవంతునికే తెలుసు. ఇతరులకు ఏం తెలుస్తుంది? ఎంత పెద్ద ఋషులు మునులు ఉన్నా కానీ భగవంతుని యొక్క పూర్తి రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి కూడా తెలియవు. ఆయన మహిమలు ఆయనకే తెలుసు. కాబట్టి నేనే స్వయంగా నీకు చెప్తున్నాను, చక్కగా విను. మళ్ళీ ఇవి ఎక్కడ దొరకవు నీకు, మళ్ళీ ఒకరు చెప్పేటువంటివి కావు, వాళ్ళకు తెలియవు కూడా. అందుకని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని భగవంతుడు అర్జునుని సంబోధించి చెప్తున్నాడు. ఏవం దీనికి ఈ అధ్యాయానికి శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు అవతారిక చేస్తూ చెప్తున్నాడు. ఏవం సప్తమ అష్టమ నవమైః తత్పదార్థస్య భగవతః తత్వం సోపాధికం నిరుపాధికంచ దర్శితం. ఇంత దగ్గర 7, 8, 9 ఈ ద్వితీయ షట్కంలో 3 అధ్యాయాలు ముగించుకున్నాం. ఈ 3 అధ్యాయాల ద్వారా ఈ మధ్య షట్కం చేత ఏం నిరూపణ అయింది? తత్వమసి మహావాక్యంలో తత్పదం యొక్క నిరూపణ జరుగుతుంది. కాబట్టి తత్పదార్థాన్ని, భగవంతుని యొక్క తత్వాన్ని సోపాధిక రూపము, నిరుపాధిక రూపం. సోపాధికం అనంటే మాయా విశిష్ట చైతన్యం, ఉపాధి మాయా. ఆ మాయతో కూడుకున్నటువంటి చైతన్యం మాయా విశిష్ట చైతన్యము, అది సోపాధిక చైతన్యం. మరి నిరుపాధికం అంటే మాయామల రహితమైనటువంటి కేవల శుద్ధ చైతన్యం, అందులో మాయా కూడా లేదు, కేవల శుద్ధం ఉన్నది, అది నిరుపాధిక చైతన్యం. ఈ రెండింటిని గురించి కూడా అంటే తత్పదానికి తొంపదానికి లక్ష్యార్థం ఉంటుంది, వాచ్యార్థం ఉంటుంది. వాచ్యార్థం అంటే అక్కడ ఉపాధి సంబంధమై ఉంటుంది. తొంపదానికి వాచ్యార్థము జీవుడు. జీవుడు అన్నప్పుడు ఎవరికంటారు జీవుడు అంటే అవిద్య ఎవరికైతే ఉపాధిగా ఉన్నదో అతడు జీవుడు. అంటే అవిద్యను అభిమానించినటువంటి వాడు జీవుడు. కాబట్టి జీవుడు అన్నప్పుడు అవిద్య, అవిద్యాకార్యమైనటువంటి ఈ దేహాదులు, వీటితో కూడుకున్నటువంటి చైతన్యము, ఇది జీవ చైతన్యము. ఇది తొంపదానికి వాచ్యార్థం అనబడుతుంది. ఇక లక్ష్యార్థం ఏదైతే ఉందో ఇందులో ఈ సంఘాతంలోనే అవిద్య, దాని కార్యమైనటువంటి దేహాది సంఘాతాన్ని అభిమానించినటువంటి ఈ జీవ చైతన్యంలోనే ఈ ఉపాధి భాగం ఏదైతే ఉందో అవిద్య, ఈ దేహాదులు, ఇంద్రియాలు, మనస్సు, అంతఃకరణం ఇవన్నీ కూడా బాధ చేసినాం అనుకో. బాధ చేసి కేవల చైతన్యాన్ని మనం తీస్తే ఆ కేవల చైతన్యము అది తొంపదానికి లక్ష్యార్థం, అదే సాక్షి, అదే కూటస్థుడు. ఇది జీవుడు వాచ్యార్థం అయితే కూటస్థుడు లక్ష్యార్థం తొంపదంలో. ఇక తత్పదంలో కూడా లక్ష్యార్థం ఉంటుంది, వాచ్యార్థం. మాయా కార్యమైనటువంటి ప్రపంచాన్ని అభిమానించినటువంటి వాడు ఈశ్వరుడు, అతడు తత్పదానికి వాచ్యార్థం. ఇక ఆ తత్పదానికి వాచ్యార్థంలోనే మాయా కార్యాన్ని బాధ చేసినట్లయితే ఇది మిథ్యాన్ని సిద్ధి చేసి కేవల శుద్ధ చైతన్యాన్ని మనం తీస్తే అది తత్పదానికి లక్ష్యార్థమవుతుంది. అదే నిరుపాధిక చైతన్యం అనబడుతుంది, అదే శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యము ఇక్కడ తొంపదంలోని లక్ష్యార్థమైన కూటస్థ చైతన్యం. ఈ రెండిటికి అభేదము, ఎప్పుడూ అభేదం ఉంటుంది.
ఇదే జీవబ్రహ్మల యొక్క అభేదం. ఇది అభేదాన్ని చెప్తుంది తత్వమసి మహావాక్యంలో అసి అనేటువంటి పదం. అదే నీవై ఉన్నావు అని చెప్తుంది. అయితే ఈ మధ్య షట్కంలో తత్పదార్థ నిరూపణ జరుగుతుంది కాబట్టి ఇందులో భగవంతుని యొక్క సోపాధికం అంటే వాచ్యార్థము, మరి నిరుపాదకం అంటే లక్ష్యార్థం రెండు కూడా చెప్తూ వచ్చినాడు. అక్కడక్కడ చెప్తూ వచ్చాడు. తస్య చ విభూతయ సోపాధికస్య ధ్యానే నిరుపాధికస్య జ్ఞానే చ ఉపాయభూతాః రసోహమప్సు కౌంతేయ ఇత్యాదిన సప్తమే అహం క్రతురహం యజ్ఞ ఇత్యాదిన నవమే చ సంక్షేపేణ ఉక్తాః. అయితే ఆ నిరుపాధికమైనటువంటి బ్రహ్మమును పొందితేనే మనకు మోక్షం. సోపాధిక బ్రహ్మం లోపల మనకు జ్ఞానం కలిగేది. ఎందుకంటే ఇంకా అక్కడ ఉపాధి ఉంది, మాయ అవిద్య ఉపాధి ఉన్నది కాబట్టి మరి అదే మోక్షానికి ప్రతిబంధకం మాయ. ఆ మాయ ఉండగా మోక్షం ఎట్లా కలుగుతుంది? అందుకని సోపాధిక బ్రహ్మము మోక్షానికి కారణం కాదు. కాకపోతే నిరుపాధిక బ్రహ్మం తెలుసుకోవడానికి సాధనం ఉన్నది. అయితే ఆ సోపాధిక రూపాన్ని ఇంతకు పూర్వము 7వ అధ్యాయంలో రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో అని అంటూ అక్కడ 7వ అధ్యాయంలో కొన్ని విభూతులు చెప్పాడు. మరియు అహం క్రతురహం యజ్ఞ స్వదాహ మహమౌషధం అని అంటూ 9వ అధ్యాయంలో కూడా కొన్ని విభూతులు చెప్పాడు భగవంతుడు. అవన్నీ సంక్షేపంగా చెప్పి అత ఇదానీం తాసాం విస్తరో వక్తవ్య. అందుకని ఇప్పుడు వాటిని గురించే ఇంకా విస్తారం చేసి ఆ సోపాధిక బ్రహ్మముని గురించే ఇంకా విస్తారంగా చెప్పదలుచుకున్న వాడై ఈ 10వ అధ్యాయాన్ని ప్రవృత్తం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే భగవతః ధ్యానాయ. ఎందుకు చెప్తున్నావు ఈ విభూతులన్నీ కూడా అంటే భగవంతుణ్ణి ధ్యానించడానికి. ఎందుకంటే ధ్యానం చేస్తేనే కానీ చిత్తం ఏకాగ్రత అవుతుంది, శుద్ధి పడుతుంది. ఆ ఏకాగ్రమైనటువంటి శుద్ధ అంతఃకరణంలోనే జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంది. చంచలం ఉన్నదనుకో, అశుద్ధం ఉన్నదనుకో జ్ఞానం కలిగదు. అందుకోసం మరి మన అంతఃకరణం శుద్ధి పడాలంటే, ఏకాగ్రతకు రావాలి అని అంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ఎట్లా చేయాలంటే ఈ విభూతులలో ఏదన్నా ఒక ప్రతీకంగా ఆలంబనంగా తీసుకొని మనము ధ్యానం చేసినట్లయితే అప్పుడు తత్వం అపి దుర్విజ్ఞేయత్వాత్వం. ఆ శుద్ధమైనటువంటి దుర్విజ్ఞేయం అంటే సూక్ష్మమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి సాధనమవుతుంది. అందుకని పునః తస్య వక్తవ్యం. ఇదివరకు చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తున్నాను అంటాడు. చెప్పిన దాన్నే చెప్తే ఏమంటారు? పాడిందే పాడితే ఏమంటారు? అట్లా పాడిందే పాట పాసుకొండ దాసరి అంటే ఏం పడుతుంది ఊకే పాడిందే పాట ఊకో అని అంటారు కదా. అంటే పాడిందే పాడితే అది శోభించదు, మంచిగా అనిపించదు. అట్లా అన్నమాట. అందుకని వేదాంతంలో అది దోషం కాదు. చెప్పిందే మళ్ళీ చెప్తే దోషం కాదు. వేదాంతంలో బాహ్య వ్యవహారంలో మరి సాహిత్య గ్రంథాల్లో చెప్పింది చెప్తే అది పునరుక్తి దోషం అంటారు దానికి. కానీ వేదాంతంలో దోషం కాదు, అది భూషణమే. ఎందుకంటే జీవుడు మహా ఆపదలో ఉన్నాడు, జన్మవరణ రూప సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి వాడిని ఆ సంసారం నుంచి బయటికి తీయాలి అంటే చెప్పిందే చెప్పాలి. ఎందుకంటే వానికి దృఢ నిశ్చయం కావాలి కదా. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం వింటున్నాం పక్కా నేనే బ్రహ్మను అని గట్టిగా ఎవరికి నిశ్చయమని చెప్పండి. పక్కా నేను బ్రహ్మమునే అని ఎవరికి నిశ్చయమైంది గట్టిగా చెప్పండి. నిశ్చయం కాలేదు, అందుకని మళ్ళీ చెప్తున్నా అంటాడు భగవంతుడు కదా. అంటే నిశ్చయం అయ్యే కోసమే చెప్పిందే మళ్ళీ చెప్పడం జరుగుతుంది, నిశ్చయం కోసం. అందుకని చెప్పిందే చెప్తున్నాడు అనుకోవద్దు. అంతే. సరే మనకు బయట పోలాటాలు ఎందుకు కానీ మన పోలాటం మనదేంది ఇక్కడ సత్సంగం కదా. అయితే చెప్పిందే చెప్తున్నాడు. నిష్కామంగా కర్మ చేసుకో, భగవంతుణ్ణి భజించు, భగవంతుణ్ణి ధ్యానం చెయ్యి, భగవంతుని నామస్మరణ చెయ్యి అని అనేకమైన చెప్పినయే చెప్తూ ఉన్నాడు. మనకు అనిపిస్తుంది ఏం ఊకే అదే చెప్తున్నాడు ఊకే అని అనిపిస్తుంది. కానీ ఎందుకు చెప్తున్నాడు? గట్టిగా దృఢం కావాలి కదా. ఇప్పుడు మనం గుంజ బాతాలంటే దాన్ని పదే ఆ గుణకంతో దాన్ని పొడుస్తాం కదా. ఒక 2-4 సార్లు పొడిచి వదిలిపెడితే సరిపోదా? మళ్ళీ ఎందుకు పొడుస్తావు అంటే గట్టిగా పాతుకుందా లేదా? గట్టిగా పాతుకోవడానికి మళ్ళీ చేయాలి. అట్లా ఆ విధంగా. ఎందుకంటే ఇది సూక్ష్మం ఉన్నది పరబ్రహ్మతత్వం, మన స్వరూపమే.
అయినా కూడా అది సూక్ష్మాతి సూక్ష్మం ఉన్నది. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే. సకల భూతాలలో ఆత్మ విద్యమానమై ఉన్నది, వారి యొక్క స్వరూపమే ఉంది. కానీ అది గూఢంగా ఉన్నది, గుప్తంగా ఉన్నది, రహస్యంగా ఉన్నది. దాన్ని బయటకు తీయాలి మనం కదా. అందుకని పునః మళ్ళీ చింతన చేయాలి. అందుకోసమని మళ్ళీ వక్తవ్యం జ్ఞానాయ, జ్ఞానం కోసం మళ్ళీ చెప్పాలి అని 10వ అధ్యాయ ఆరంభైతే. అందుకని ఈ 10వ అధ్యాయము ప్రారంభించబడుతుంది అంటాడు. భూయ ఏవ పునః అపి, భూయ అంటే మళ్ళీ చెప్తున్నా అంటాడు. హే మహాబాహో శృణు మే మమ పరమం ప్రకృష్టం వచః. హే అర్జున, ఏ మహాబాహో, నా యొక్క ఉత్కృష్టమైనటువంటి వచనాలు మళ్ళీ చెప్తున్నాను విను. యత్తే తుభ్యం ప్రియమానాయ మద్వచనాద్ అమృతపానాది ఇవ ప్రీతిం అనుభవతే. చూడు, నా యొక్క వచనాలను నువ్వు మొదటి నుంచి ఎట్లా వింటున్నావంటే అమృతాన్ని సేవిస్తున్నానా అనేటువంటి అనుభూతిని పొందుతూ నువ్వు నా వాక్యాలను శ్రద్ధతో వింటున్నావు. అమృత తుల్యమైనటువంటి నా వాక్యాలను నేను అమృతమే తాగుతున్నాను అనేటువంటి భావనలో ఉండి నువ్వు నేను చెప్పిందల్లా వింటూ ఉన్నావు. అందుకని నువ్వు ప్రీతితో వింటున్నావు కాబట్టి నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు వినకపోతే నేను ఎందుకు చెప్తా? నువ్వే నిద్రపోయినావు అనుకో, ఇక నేను పోవాలి, అంతే కదా అట్లా. అందుకని వక్ష్యామి, నేను చెప్తూ ఉన్నాను. అహం పరమ ఆప్త, నేను నీకు ఎటువంటి వాణ్ణి అని అంటే పరమ ఆప్తుడను నేను. మనకు ఆప్తులు ఎవరు చెప్పండి? ఆప్తులంటే మనకు కష్ట సుఖాల్లో ఆదుకునేటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి? ఆప్తుడు అంటే దానికి సరి అయినటువంటి లక్షణము యథార్థ వక్త ఆప్తు కయ్యే హే. యథార్థ వక్త అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు వక్త ఎవడైతే ఉంటాడో అతడు ఆప్తుడు. అంటే తాను ఇదివరకు వాళ్ళ గురువుల ద్వారా ఏది విన్నాడో, ఏది తాను అనుభూతం ఉనర్చుకున్నాడో అదే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు వక్త. ఆ వక్తకు ఆప్తుడు అంటారు. కొందరు ఉంటారు, వాళ్ళు విన్నది ఒకటి, అనుభవించింది ఒకటి, మనకు చెప్పేది ఒకటి. అటువంటి వాళ్ళు ఆప్తులు కాదు, మోసగాళ్ళని చెప్పుకోవాలి కదా. కాబట్టి నేను నీకు ఆప్తుని ఉన్నాను. నా యొక్క వచనాన్ని నీ యొక్క హితకామ్యయ అంటే నీ హితమును గురించి, నీకు మోక్షం కలిగించుట కొరకై నేను చెప్తున్నాను, జాగ్రత్తగా శ్రద్ధగా విను అంటాడు. తర్వాత ప్రాక్ బహుదా ఉక్తమేవ కిమర్థం పునః వక్షసి ఇత్యత. స్వామీజీ, ఇదివరకే ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని అంటే అప్పుడు 2వ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. మే ప్రభవం, నా యొక్క ఉత్పత్తిని సురగణాః దేవ సమూహములు నా విదుహు ఎరుగరు. దేవతలు కూడా నా యొక్క ఉత్పత్తిని గురించి, నా యొక్క విభూతుల గురించి దేవతలు కూడా తెలుసుకోజాలరు, వాళ్ళకు కూడా తెలియదు. మహర్షయ, మరి ఋషులు ఉన్నారు కదా, వారికి తెలియవచ్చు కదా నీ మహిమలు అంటే వారికి కూడా తెలియవంటారు. ఋషులు అంటే ఋషయో మంత్రద్రష్టారః, ఈశ్వరుని యొక్క వాణిని ఋషులు సమాధిలో ఉండి విన్నారు. వాళ్ళు ఋషులు విని ఆ ఈశ్వరుని యొక్క వాణిని వాళ్ళ శిష్యులకు చెప్తూ వస్తూ ఉన్నారు పరంపరా రూపం చేత. అందుకని ఆ మంత్రద్రష్టలు అంటే ఆ ఈశ్వరుని ద్వారా ఆ మంత్రాలను వాళ్ళు విన్నారు. సమాధిలో ఉన్నప్పుడు వాళ్ళకు వినిపించినాయి అన్నమాట ఈశ్వర వాణి. ఆ వినిపించిన దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళ శిష్యులకు చెప్పారు. ఆ శిష్యులు వాళ్ళ శిష్యులకు చెప్పారు, వారు వాళ్ళ శిష్యులకు చెప్పారు. ఈ విధంగా పరంపరాగతం, శ్రవణం నుండి శ్రవణం, శ్రవణం నుండి శ్రవణం అంటే చెవి నుండి చెవికి, చెవి నుండి చెవికి, ఈ విధంగా పరంపరా రూపంగా వస్తున్నాయి. కాబట్టి ఉపనిషత్తులకు శృతులు అంటారు కదా. ఆ శృతులను విన్నటువంటి వారు మహర్షులు. మరి వారికైనా తెలిసిందా నా యొక్క తత్వము అంటే వారికి కూడా పూర్తిగా తెలియదు అంటాడు. ఎందుకంటే ఆ దేవతలను, ఆ ఋషులను అందరినీ నేను సృష్టించినటువంటి వారే కదా, తర్వాతి వాళ్ళే కదా. ఇప్పుడు తండ్రి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎవరు చెప్పాలి? కొడుకు చెప్తాడా? కొడుకు, వాని కొడుకు. తండ్రి చెప్తాడు, కానీ వాని కొడుకు చెప్తాడా? వాడు ఇంకా పుట్టనిలే, వాడు పుట్టినప్పుడు వీడు ఉన్నాడా? మరి వీనికి ఏమరక? అందుకని తన నుండి పుట్టినటువంటి వారికి తండ్రి యొక్క పూర్వ అనుభవాలు ఎక్కువ తెలియవు.
చెప్పితేనే తప్ప. తండ్రే చెప్పాలి, అయ్యా మేము పలానా రోజున ఇట్లా చేసినాము, అట్లా చేసినాము, ఈ పూర్వ అనుభవాలు ఇట్లున్నాయి, మేము ఇట్లా చేసినామని కొడుకు చెప్తే తెలుస్తాయి, అంతేగాని కొడుకు తెలియవు. అట్లా నా చేత ఉత్పన్నమైనటువంటి వీరందరికీ నా రహస్యాలు ఎందుకు తెలుస్తాయి? వాళ్ళకు అవి నాకే తెలుస్తాయి. అందుకని నేనే స్వయంగా నీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? నువ్వు నాకు ప్రీతిపాత్రుడు. భక్తోసమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. నువ్వు నా భక్తుడవు, నాకు మిత్రుడవు, అందుకని నీకు చెప్తున్నా అన్నాడు. అయితే నా యొక్క విభూతుల గురించి దేవతలు కానీ ఋషులు కానీ ఎరుగరు. హి అంటే ఎందుకంటే అహం సర్వశః దేవానాం మహర్షీనాంచ ఆది. ఆ దేవతలకు ఆ మహర్షులకు కూడా నేను ఆదిని ఉన్నాను, కారణం ఉన్నాను. ఆది అంటే కారణం. వారికి కూడా నేను కారణం ఉన్నాను కాబట్టి నా గురించి వాళ్ళకు తెలియదు. అందుకని నా యొక్క విభూతుల గురించి నాకే తెలుసు కాబట్టి నేనే నీకు స్వయంగా చెప్తున్నాను, విను అంటాడు. ఇట్లా మనుషుల కంటే అధిక జ్ఞానం కలవాళ్ళు దేవతలు, అంతే కదా. దేవతలకు తెలిసినంత మనకు తెలుస్తుందా? ఏదో ఎంతో అంతో తెలుస్తుందో లేదో, వానికి నాకు అన్నీ తెలిసినాయి అంటాడు వీడు. ఎవడు? మనిషి అహంకారి కదా, మనకి ఏం తెలియదు, అయినా కానీ నాకు అన్నీ తెలుసులే అంటాడు వాడు. చూడు, ఇప్పుడు మనం ఎన్ని రోజుల నుంచి చింతన చేస్తున్నాం, ఎంత జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నాడు భగవంతుడు కదా. అంత జ్ఞానం మనలో ఉందా? లేదు. ఆయన చెప్తుంటే తెలుస్తుంది మనకి. ఇప్పుడు నాకు అంత తెలుసులే అంటావా? ఎందుకు? తెలియనే తెలియదు ఎట్లా అంటావు కదా. ఇప్పుడు ఎంత బోధ చేస్తున్నాడు, ఎన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు, ఇది మనకు తెలుసా? తెలియవు. అందుకని దేవతలకు తెలిసినంత మనకు తెలియదు. వారికన్నా మిక్కిలి జ్ఞానం కలవాళ్ళు ఋషులు. ఆ దేవతల కంటే కూడా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు ఋషులు ఉంటారు. ఆ దేవతలు కూడా ఋషుల దగ్గరకు వచ్చి ఆ జ్ఞాన బోధ తీసుకొని పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని దేవతల కంటే కూడా అధిక జ్ఞానం కలిగిన వాళ్ళు ఋషులు. వారు సహా పరబ్రహ్మం యొక్క సంపూర్ణ జ్ఞానం కలగవారు కారు. ఆ ఋషులకు కూడా సంపూర్ణంగా పరమాత్మ యొక్క జ్ఞానం లేదంటాడు కదా. ఇక అలాంటప్పుడు సామాన్య మనుషుని యొక్క సంగతి ఏం చెప్పాలి? ఆ దేవతలే పరమాత్మను గురించి సరిగ్గా తెలుసుకోలేరు, ఆ ఋషులకు కూడా తెలియదు అన్నప్పుడు మన బోటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? అందుకని మనందరినీ ఉద్దేశించి అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని భగవంతుడే స్వయంగా మనందరికీ చెప్తూ ఉన్నాడు ఇక్కడ తన యొక్క విభూతులను అన్నిటినీ కూడా. అందువల్ల బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం యొక్క మహాతిశయం ఇలాగున దురూహ్యమని వర్ణించబడింది. ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో చాలా దురూహ్యం, సూక్ష్మాతి సూక్ష్మము, అతి గుహ్యమైనటువంటిది. మరి అటువంటి గుహ్యమైనటువంటి రహస్యమైన విద్య మనకు భగవంతుడు అందిస్తూ ఉన్నాడు. ప్రభవం అంటే ప్రభావం లేదా ప్రభుశక్తి అతిశయం, ప్రభవనం ఉత్పత్తిం అనేక విభూతిభిః ఆవిర్భావం వా సురగణాః ఇంద్రాదయః మహర్షయః చ భృగువాదయః సర్వజ్ఞాః అపి నమే విదుః. నా యొక్క విభూతులను, నా యొక్క శ్రేష్టమైనటువంటి ఏవైతే దివ్యమైనటువంటి స్వరూపాలు ఉన్నాయో వాటిని సురగణం అంటే ఇంద్రాదులు కూడా తెలుసుకోలేరు. మరియు సర్వజ్ఞులైనటువంటి ఋషులు కూడా భృగువాదయ, భృగు మొదలైనటువంటి వాళ్ళు కూడా తెలుసుకోలేరు. తేషాం తదజ్ఞానే హేతుమః, మరి వాళ్ళకు కూడా ఎందుకు తెలియవు అని అంటే అహమి యస్మాత్ సర్వేషాం దేవానాం మహర్షీనాంచ సర్వశః సర్వైః ప్రకారైః ఉత్పాదకత్వేన బుద్ధ్యాది ప్రవర్తకత్వేన చ నిమిత్తత్వేన ఉపాదానత్వేన చ ఇది వా ఆది కారణం. చూడు, నేనే అందరికీ కూడా ఉత్పన్నం చేసిన వాడిని, నేనే అందరికీ కూడా ఆది కారణం ఉన్నాను. కారణం అంటే ఏదైనా కార్యాన్ని ఉత్పన్నం చేయుటకు అవసరమైనటువంటి సామగ్రి కదా, దానికి కారణం అంటాం. అదేవిధంగా మామూలుగా లోకంలో ఒక ఘటం ఉత్పన్నం కావాలంటే దానికి ఏమేమి కారణాలు కావాలి చెప్పండి? మట్టి కావాలి, చక్రము, దండ, మరి చేసేవాడు కులాలుడు ఉండాలి, కుమ్మరివాడు, ఇవన్నీ ఉంటే అప్పుడు ఘటం ఉత్పన్నం అవుతుంది. ఇవన్నీ కారణాలు అన్నమాట. అయితే బయట ఏదైనా కార్యం ఉత్పన్నం కావాలంటే లోకం లోపల దానికి ఉపాదానం అంటే రా మెటీరియల్, మెయిన్ కాజ్ అంటే ముఖ్యమైనటువంటి కారణం ఏదో ఉపాదాన కారణం ఉంటుంది. ఏ విధంగా ఘటం తయారు కావాలంటే మట్టి కావాలి, వస్త్రం తయారు కావాలంటే పోగులు, పత్తి అంటామా, పత్తి ఏమంటారు, పత్తి అంటాం, పత్తి కావాలి వస్త్రం తయారు కావాలంటే, అది ఉపాదాన కారణం అంటారు. ఇక దాన్ని తయారు చేయుటకు కుండ అయితే కులాలుడు కావాలి,
వస్త్రం నేయాలంటే ఒక నేతగాడు కావాలి కదా. సాలీడు అంటారా, పద్మశాలీలు అంటారు కదా, వాళ్ళు మగ్గం నేస్తారు, వస్త్రం తయారు చేస్తారు. ఇట్లా నిమిత్త కారణం వేరే ఉంటుంది, చేనేత. నిమిత్త కారణమైనటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి తయారు చేసేవాడు, మరి ముఖ్య కారణమైనటువంటి ఉపాదానం వేరే ఉండాలి. ఇట్లా లోకంలో ప్రసిద్ధం ఉంది. కానీ ఈ జగత్తును ఉత్పన్నం చేసినటువంటి పరమాత్మ రెండూ తానే ఉన్నాడు. నిమిత్తము తానే ఉన్నాడు, ఉపాదానం తానే ఉన్నాడు. మాయను తీసుకుంటే ఉపాదానమైనాడు, చేతన రూపం లోపల నిమిత్తమైనాడు. రెండు కూడా తానే. దీనికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అంటారు శాస్త్రంలో. కాబట్టి అటువంటి కారణము నేనై ఉన్నాను కాబట్టి ఆది కారణమైనటువంటి నన్ను, నా చేత ఉత్పన్నమైనటువంటి ఋషులు దేవతలు నన్ను తెలుసుకోజాలరు. అతః మద్ వికారాః తే మత్ ప్రభావం న జానంతి ఇత్యర్థ. నా యొక్క వికారము, నా చేత సృష్టించబడినటువంటి వాళ్ళు నా ప్రభావాన్ని తెలుసుకోజాలరు. అందువల్ల నేను స్వయంగా నీకు చెప్తున్నా, నా గురించి నాకే తెలుసు కానీ ఇతరులకు తెలియదు అని అర్జునునికి ప్రీతిపాత్రుడు కాబట్టి, అధికారి పురుషుడు కాబట్టి భగవంతుడు అడగకుండానే మళ్ళీ చెప్తూ ఉన్నాడు. మహాఫలత్వాచ్చ కశ్చిదేవ భగవతః ప్రభావం వేత్తేత్యాహ. ఈ భగవంతుని యొక్క విభూతి ఏదైతే ఉందో అది మహాఫలానికి హేతు ఉన్నది, అంటే మోక్షానికి హేతు ఉన్నది. కాబట్టి దాన్ని ఎవరో కొంతమంది మాత్రమే తెలుసుకుంటారు. ఎవరైతే తెలుసుకుంటారో వారు సకల పాపాల నుంచి ముక్తులవుతారు అని చెప్తున్నాడు. 3వ శ్లోకం చదవండి. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్కేషు సర్వపాపై ప్రముచ్యతే. యహ అంటే ఎవడైతే, మాం అంటే నన్ను, అజం అనాదించ లోక మహేశ్వరం వ్యక్తి. అజము అంటే అజ అంటే మేక అని కూడా ఒక అర్థమవుతుంది. అజ అంటే మేక అని అర్థమవుతుంది. లేదా జ అంటే జన్మ, అజ అంటే జన్మరహితము అయినటువంటి వాడు, అంటే జన్మ లేనివాడు అని. అంటే పరమాత్మకు జన్మ ఉందా? లేదు. అయితే సగుణ రూపాలను ధారణ చేసుకున్నాడు కదా, పుట్టాడు కదా అని అంటారేమో. పుట్టలే, ప్రకటమైండు అంతే. అవతారం తీసుకొని ప్రకటమైనాడు అంతేగాని పుట్టలే. ఇప్పుడు నరసింహ అవతారం వచ్చింది, పుట్టిండా? నరసింహ అవతారం తీసుకున్నాడు, పుట్టిండా? స్తంభం నుంచి ప్రకటమైండు. శ్రీకృష్ణుడు తల్లి గర్భం నుంచి పుట్టలే, పుట్టిగా ప్రకటమైండు. ఒక లీలగా ఆమెకు గర్భం ధారణ అయినట్టుగా అని ఒక లీల కల్పన చేశాడు, కానీ వాస్తవంగా మనలాగా పుట్టలే, తల్లి గర్భం నుంచి ప్రకటమైనాడు అంతే. అందుకని నాకు పుట్టుక లేదు, మరి అనాది, నాకు కారణం లేదు. నాకు ఒకరు కారణం, నాకు తండ్రి అన్నప్పుడు ఉన్నాడా? ఆయనకు తండ్రి అనేది లేడు. మనకు తండ్రి, మనందరికీ తండ్రి భగవంతుడు, కానీ ఆయనకు తండ్రి లేడు. ఆయన అనాథుడు, మనం సనాథులం కదా. మనకు వాడు ఉన్నాడు, కానీ ఆయనకెవడు ఉన్నాడు? అనాథుడు ఉన్నాడు. ఇట్లా. మరియు లోకమహేశ్వరం, సర్వలోకాలకు అన్నిటికీ కూడా నియామకుణ్ణి నేను అంటాడు. సకల లోకాలన్నింటిని కూడా నడిపించేవాడు ఎవరు? పరమాత్మ. సహా ఈ విధంగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో అటువంటి వాడు మర్త్యేషు అంటే మనుషులలో అసమ్మూఢ అంటే మోహరహితుడయ్యి సర్వపాపై విముచ్యతే, సకల పాపముల నుంచి ముక్తుడవుతాడు అని శ్లోకం ద్వారా చెప్పినాడు. సర్వకారణత్వాత నా విద్యతే ఆది కారణం యస్య. అందరికీ కారణం తానున్నాడు. సకల లోకాలకు పిండ బ్రహ్మాండాల అంతటికీ తాను కారణం ఉన్నాడు, కానీ తనకు కారణం ఎవరు లేరు. నచాస్య కశ్చిత్ జనిత అని అంటూ ఉపనిషత్తు చెప్తుంది. అతనికి జనకుడు అనేవాడు ఎవడు లేడు. తం అనాదిం అంటే అనాదిత్వాద్ అజం, అతనికి కారణం లేడు కాబట్టి అతడు అజుడు ఉన్నాడు, పుట్టలేదు. ఎందుకంటే ఏది పుడుతుందో దానికి కారణం ఉంటుంది, అతనికి కారణమే లేదు కాబట్టి అతడు పుట్టలేదు. అజుడు ఉన్నాడు అంటే జన్మశూన్యం, జన్మ లేనివాడు. లోకానాం మహాంతం ఈశ్వరం చ, లోకాలన్నిటికీ కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అంటే శాసకుడు, సకల లోకాలకు శాసకుడు ఉన్నాడు, నియామకుడు ఉన్నాడు. మామియో వేత్తి, అటువంటి నన్ను ఎవరైతే తెలుసుకుంటాడో సహా అతడు మర్త్యేషు అంటే మనుష్యేషు మధ్య అసమ్మూఢ అంటే సమ్మోహవర్జిత సర్వై పాపై మతిపూర్వకై అపి ప్రముచ్యతే అంటాడు. చూడు,
ఎవరైతే నన్ను కారణము లేనివానిగా, నాకు జన్మ లేనివానిగా ఎవరు తెలుసుకుంటారో అతడు సకల పాపముల నుంచి ముక్తుడవుతాడు. ఎటువంటి పాపాలంటే బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపాల నుంచి కూడా ముక్తుడవుతాడు. తెలియక చేసే పాపం అయితే ఉంటాయి, తెలియక అనేక పాపాలు చేసినాం మనం కదా. కానీ బుద్ధిపూర్వకంగా చేసిన పాపాల నుంచి కూడా అతడు ముక్తుడవుతాడు. అందువల్ల ప్రముచ్యతే అంటే ప్రకర్షేణ కారణోచ్ఛేదాత్ తత్ సంస్కార అభావ రూపేణ ముచ్యతే ముక్తో భవతి. ప్రకర్షేణ ప్రముచ్యతే అన్నాడు. ప్రముచ్యతే అంటే ప్రకర్షణ అంటే విశేషంగా ముక్తుడవుతాడు. అంటే ఈ జన్మవరణ రూప సంసారానికి కారణమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని కూడా నాశనం చేసి సకల పాపాల నుంచి ముక్తుడవుతాడు. అతనికి అజ్ఞానం కానీ అజ్ఞాన జనితమైనటువంటి సంస్కారాలు కానీ ఏవి కూడా మళ్ళీ పునర్జన్మకు కావలసినటువంటి సామగ్రులు ఉండవు. సకల పాపాలన్నీ కూడా నష్టమైపోతాయి. పాపాలంటే పాపాలతో పాటు పుణ్యం కూడా నష్టమైపోతుంది. పుణ్యం కూడా ఉంటే ఏమవుతుంది, మళ్ళీ జన్మకు వస్తాడు. అందుకని ఇతనికి జన్మకు రావద్దంటే పుణ్యము వద్దు, పాపం వద్దు, రెండు కూడా నష్టమైపోతాయి. అన్నీ కూడా నష్టమైపోయి అతడు ముక్తుడవుతాడు. ఎందుకంటే ఈ పుణ్యపాపాలన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే అజ్ఞానం యొక్క ఆవరణ శక్తి విశిష్టమై ఉంటాయి. అజ్ఞానంలో ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని రెండు శక్తులు ఉంటాయి. ఆ రెండు శక్తుల్లో ఆవరణ శక్తిని ఆశ్రయించుకొని ఈ పుణ్యపాపాలు ఉంటాయి. జ్ఞానం కలిగిన వెంటనే అజ్ఞానంలోని ఆవరణ శక్తి నష్టమైపోతే ఆశ్రయ నాశాత్ ఆశ్రిత నాశ అనేటువంటి న్యాయం చేత ఏ విధంగా జలంలో చెరువులో చేపలు ఉంటాయి. ఆ చెరువులో నీరు ఇంకిపోయింది అనుకో, చేపలన్నీ ఏమవుతాయి, నాశనమైపోతాయి. అట్లా మన పుణ్యపాపాలన్నిటికీ ఆశ్రయము ఆ అజ్ఞానం యొక్క ఆవరణ శక్తి. ఆ ఆవరణ శక్తి జ్ఞానం చేత నష్టమైపోతే దాన్ని ఆశ్రయించుకొని ఉన్న పుణ్యపాపాలన్నీ కూడా నాశనమైపోతాయి. అవే కదా మనకు మళ్ళీ జన్మకు కారణం. అందులో నుంచి కొన్ని మళ్ళీ ప్రారంభ రూపంలో మళ్ళీ వస్తాయి. అయితే ఆ మొత్తం గోడవనంతా కాలిపోతుంది. ఇక మళ్ళీ మనకు జన్మకు కారణమైనటువంటి పుణ్యపాపాలు ఉండవు కాబట్టి ఇక అతనికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అంటే ముక్తుడే అని నన్ను ఎవరైతే అనాది అని అజుడని తెలుసుకుంటారో, సర్వలోక మహేశ్వరుడు అని తెలుసుకుంటారో అటువంటి వాడు సకల పుణ్యపాపాలను అన్నిటిని కూడా పోగొట్టుకొని అన్నిటి నుంచి విడిపడి ముక్తుడైతాడు అని 3 శ్లోకాలు తెలుసుకున్నాం. మిగతా విషయం రేపు తెలుసుకుందాం. హరి ఓం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.